తమ సమస్య తీర్చిన మంత్రి నిమ్మల రామనాయుడుకి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో లో వోల్టేజ్ కరెంటు సమస్యతో ఎప్పటి నుంచో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొత్త ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయించారు మంత్రి నిమ్మల. జర్నలిస్ట్ కాలనీతో పాటు పలు చోట్ల 100 kV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను కూటమి నాయకులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు కర్నెన గౌరన్ నాయుడు గతంలో కరెంటు సమస్య తీర్చడం కోసం అధికారులు చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి సమస్య తీర్చే విధంగా మంత్రి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి, ప్రజల అవసరాలు తీర్చడం, ప్రజలకి ఏది ముఖ్యమైన అవసరమో దాన్ని గుర్తించడం, దాన్ని మరి తక్షణం పరిష్కారం చూపడం తెలుగుదేశం యొక్క భాగం, తెలుగుదేశం పార్టీలో ఒక భాగం. అందులో మన రామానాయుడు గారు గతంలో మీరు గమనించారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు నాణ్యమైన కరెంట్ అందట్లేదని చెప్పేసి సబ్స్టేషన్లో దోమతెరలు కట్టుకుని కూర్చొని కూడా అర్ధరాత్రి పూట కరెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితులు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సిబ్బంది వాళ్ళు చెప్పడం, మనకి ఈ సమస్యలు ఉన్నాయండి, టౌన్లో ఈ రకమైన లో వోల్టేజ్ సమస్య ఉంది, పట్టణాల్లో ఈ సమస్య ఉందంటే అన్ని చోట్ల గుర్తించి ఆ యొక్క స్థానిక నాయకత్వాన్ని కూడా అడిగి మరి పాలకొల్లులో దగ్గరగా 17 ట్రాన్స్ఫార్మర్లని ఏర్పాటు చేసి దశల వారీగా అన్నింటిని కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ రావడం. అందులో భాగంగా 4వ వార్డులో ఇవాళ 8 లక్షల రూపాయలతో ఇక్కడ ఈ యొక్క స్థానిక ప్రజల కోరిక మేరకు మరి ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆధునిక యుగంలో కాసేపు ఫ్యాన్ తిరగకపోయినా, నైట్ ఏసీ వేయకపోయినా, ఏసీ ఆన్ అవ్వకపోయినా, లేదా జీరోగా బల్బు ఏదైనా ఎలగకపోయినా ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఏంటంటే ప్రజలందరూ సుఖంగా ఉండాలి, మమ్మల్ని బాగా కరెంట్ ఇచ్చారని తలుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మా మంత్రి రామానాయుడు గారి యొక్క డైరెక్షన్లో పాలకొల్లు నియోజకవర్గంలో, ముఖ్యంగా పాలకొల్లు పట్టణంలో ఏ వీధికి వెళ్ళినా సరే లో వోల్టేజీ సమస్య అనేది లేకంటే పరిష్కరించడంలో భాగంగా ఇవాళ 4వ వార్డులో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ చోట్ల ఇంకా వర్కులు జరుగుతున్నాయి, అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియపరుస్తూ ఉన్నాం. క్రితం గవర్నమెంట్కి చెప్పుకున్నప్పుడు ఎటువంటి స్పందన లేక చాలా నిరుత్సాహపడేవాళ్ళం. కానీ ఈ గవర్నమెంట్లో నిమ్మల రామానాయుడు గారు వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్లో మేము కొన్ని నెలల ముందే ఆయన సంప్రదించడం జరిగింది. ఇలా మా బాధను చెప్పుకున్నాము. ఇలా చెప్పుకున్న వెంటనే ఆయన ఇమీడియట్గా స్పందించి వచ్చి చూసి ఎమ్మటే మాకు ట్రాన్స్ఫార్మర్ని మంజూరు చేశారు. దీనివల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చాలా కోరుకుంటున్నాము. నిమ్మల రామానాయుడు గారికి ధన్యవాదాలు.